వస్తే బాగుంటుంది. కదా సినిమా సెలబ్రిటీ కొంచెం కొంచెం మంది, మళ్ళాక టీవీ షోలో ఉంటారు వాళ్ళు కొంచెం మంది, తర్వాత కామన్ పీపుల్స్, మళ్ళాక టిక్ టాక్లో రీల్స్లో కొంచెం ఫేమస్గా ఉంటారు వాళ్ళు, మళ్ళాక అదా కామన్ పీపుల్ కలిపి అందరితో వస్తే బాగుంటుంది. చాలా అందరికి స్పెసిఫైగా అందరికి ఈక్వాలిటీ ఇవ్వాలి. అదేదా బిగ్ బాస్కి చెప్పుకుంటున్నా. నేను అంతగా బిగ్ బాస్ చూడను, దానిలో బిగ్ బాస్ ప్రోమోలు, బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా చెప్తా ఉంటారు తెలుసా, అదంతా ఇని ఉన్నా. సో ఒక పక్క దానికి నేను చూడనా ఉంటే కూడా ఒక పక్క లైట్ గా చిన్నగా తెలుసుకుంటా ఆ బిగ్ బాస్ గురించి లైట్ గా. బిగ్ బాస్ లాస్ట్ టైం నాకు చేంజ్ చేయాలి బ్రో, ఒకే రొటీన్ గా చేస్తే ఎలా? ఒక సీజన్ చేంజ్ చేసేదా ఇంకా హైప్ పెరుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ 10 వస్తుంది, బిగ్ బాస్ 9 లాగా ఉంటుంది 10, ఎందుకు చూడాలి అట్టని స్కిప్ చేసేస్తారు. బిగ్ బాస్ 9 ఇటు ఉండింది, బిగ్ బాస్ 10 చేంజెస్ అంతా తెచ్చున్నారు చూడు, అట్టని ఇంకా హైప్ పెరుగుతుంది. సో బిగ్ బాస్ 10 గెలవాలా, మంచి మంచి కంటెస్టెంట్స్ రావాలా, పీపుల్ని ఎంటర్టైన్ చేయాలా, ప్లస్ మెసేజ్ ఇవ్వాలా. సో అలాంటి కంటెంట్స్ ని తెప్పించండి, అదా బిగ్ బాస్ కి నేను కోరుకుంటున్నా. ఇంకోటి సీజన్ 3 నుంచి నాగార్జున సార్ సీజన్ 3 నుంచి నాగార్జున సార్ వస్తున్నాడు, మంచి విషయం. ఆయన మారవద్దు, ఆయనే బెటర్ ఉన్నాడు, బాగున్నాడు. బిగ్ బాస్ కి ఆయన తప్ప ఎవరు లేదండి బిగ్ బాస్. లేదంటే అఖిల్ని పెట్టండి బిగ్ బాస్ 10 కి. రీసెంట్ గా లేని సినిమా హిట్ అయింది, ఒక చేంజ్ కోసం అఖిల్ని పెట్టి చూడండి, మంచిగా ఉంటది. లేకపోతే నాగార్జున సారే కంటిన్యూ అవ్వమంటే నాగార్జున సారే కంటిన్యూ అవ్వమంటే ఏం ప్రాబ్లం లేదు. కంటెస్ట్ మొత్తం మంచి కంటెస్ట్ గా పెట్టండి. ఊరికే ఏదో రోడ్లు అడుక్కుంటున్నారు, బిగ్ బాస్ రావాలా ఊరికంతా లేదండి. మంచి కంటెస్ట్ వీళ్ళకి అవకాశం ఇస్తే అది యూజ్ చేసుకొని మంచి పేరు తెచ్చిస్తారా, అలాంటి కంటెస్ట్ ని పట్టి బిగ్ బాస్ 10 లో పంపింది, అదనే చెప్పుకుంటున్నా. ఓకే.